హాయ్ అండి. ఇప్పుడు నేను ఒక చట్నీ చూపిస్తున్నాను బ్రేక్‌ఫాస్ట్‌లోకి. నేను మల్టీగ్రెయిన్ దోసలోకి చేస్తున్నానండి. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు పల్లీలు వేయించినవి, వేపిన శనగపప్పు, చట్నీ పప్పు ఉంటాయి కదా, అవి ఒక పావు కప్పు, పల్లీలు ఒక కప్పు అయితే ఇవి ఒక పావు కప్పు, ఒక ఆనియన్ చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, పుదీనా కొంచెం, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి ఒక 7-8 కాయలు, కొద్దిగా చింతపండు. ఇవేనండి కావాల్సినవి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం మనం. పొయ్యి ముట్టించుకొని ఒక బాండీ పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాండి. ఆయిల్ కాగాక పచ్చిమిర్చి వేసి వేయించేసుకుందాము. పచ్చిమిర్చి వేగినాయి కదండి, ఇప్పుడు పుదీనా వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించేసుకున్నాము. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, లేకపోతే పుదీనా లేకుండా కొత్తిమీర ఒక్కటే కూడా వేసుకోవచ్చు. 2 వేసుకోవచ్చు, అది ఒక్కటే వేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకని పుదీనా వేస్తున్నాను. పుదీనా బాగా వేగేదాకా వేయించుకున్నాను. డిఫరెంట్ మోడల్ అండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి పుదీనా వేగిపోయింది కదా, ఇంకా గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవి చల్లారాక మిక్సీ వేసేసుకున్నాము. ఇవి బౌల్లోకి తీసుకున్నానండి. ఇవి చల్లారేలోగా మనం తాలింపు పెట్టేసుకున్నాము. అదే బండిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా మినపగుళ్ళు, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు, ఒక ఎండుమిర్చి వేయించేసుకున్నాము. వేగాక కరివేపాకు వేద్దాము. మినపగుళ్ళు వేగినాయి కదా, ఇప్పుడు కరివేపాకు వేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం అవన్నీ మిక్సీ వేసేసుకున్నాము. ఇవి చల్లారితే మిక్సీ వేసేసుకున్నాము. మిక్సీ జార్లో శనక్కాయ పప్పు, వేపిన శనగపప్పు, పచ్చిమిర్చి, పుదీనా, ఒక రెబ్బ చింతపండు, ఇందాక తీసుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బలు, అన్నీ వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాము. ఆనియన్స్ కూడా వేసేస్తున్నానండి. ఆనియన్స్ వేయటం వల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. మల్టీగ్రెయిన్ దోశలోకి ఈ చట్నీ చాలా బాగుంటుంది. తగినంత ఉప్పు వేసి నీళ్లు వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాము. ఇదిగోండి ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాం కదా, ఇది బౌల్లో తీసేసుకున్నాము. ఇదిగోండి బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు తాలింపు వేసేసుకున్నాము ఇందులోకి. ఇదిగోండి తాలింపు వేసేసుకున్నాను. టేస్టీగా డిఫరెంట్ స్టైల్లో చట్నీ రెడీ అయిపోయింది. ఇలా ట్రై చేయండి ఒక్కసారి. మల్టీగ్రెయిన్ దోశలోకి చాలా బాగుంటుంది ఈ చట్నీ. మల్టీగ్రెయిన్ దోశ కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.